అందరికీ నమస్కారం. ఐపీఎల్ ఈ సమ్మర్లో నిజంగా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ పంచుతోంది. అది స్పోర్ట్స్తో, క్రికెట్తో. అంటే సమ్మర్ పిల్లలు హాలిడేస్, ఎవరిథింగ్ అందరికి హాలిడేస్ ఉంటాయి. ఈ హాలిడేస్లో చాలా రసవత్తరమైన ఐపీఎల్ జరుగుతోంది. అంచనాలకు అందకుండా మ్యాచ్లు జరుగుతున్నాయి. ఈరోజు ఆర్సీబీ 2 మ్యాచ్లు గెలిచి మంచి ఊపు పైన ఉంది. గుజరాత్ కూడా ఒకటి ఓడిపోయి ఒకటి గెలిచి ఇలా ముందుకెళ్తోంది. ఈ సందర్భంలో మనం ఎలా ఈ మ్యాచ్ ఈరోజు జరుగుతున్న బెంగళూరు గుజరాత్ మ్యాచ్ ఎంత టఫ్గా ఉంటుందో రోజులాగే ఈరోజు కూడా మన పవన్ సార్ మనకు ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది సార్ మ్యాచ్? హాయ్ కిరణ్ గారు అండ్ కిరణ్ టీవీ. ఈరోజు మ్యాచ్ మాత్రం అద్భుతంగా ఉండబోతుంది. బికాజ్ ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2 మ్యాచ్లు ఒకేసారి, అంటే ఆల్టర్నేట్గా ఇమ్మీడియట్గా గెలిచిన మ్యాచెస్, ఒకటి కోల్కతా తోటి, అలాగే ఒకటి చెన్నై మీద గెలిచిన ఆర్సీబీ ఫుల్ జోష్లో ఉందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ గుజరాత్ టీం అయితే అంటే ముంబై మీద మొన్న గెలిచింది, ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. సాటర్డే రోజు జరిగిన మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది, మంచి ఆధిపత్యం సాధించింది. అయితే వీళ్ళ లోపల ఇంకొక విషయం, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 17 ఇయర్స్ తర్వాత చెపాక్ స్టేడియం చెన్నై లోపల బెంగళూరు చెన్నై మీద గెలవటం అనేది మాత్రం నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమే. బికాజ్ ఒక మంచి టీం వర్క్ కావచ్చు, కలెక్టివ్ టీం వర్క్ కావచ్చు. సో మంచి ఊపు మీద అయితే ఉంది సార్. దీనిలో మనం ఇక్కడ చూస్తే విరాట్ కోహ్లీ రన్ రేట్ చూద్దాం, 156 రన్ రేట్ మీద ఉన్నాడు. అలాగే వికెట్ ఇప్పుడు యష్ దయాల్ ఉన్నాడు చూడండి, మంచి ఎకానమీ తోటి ఉన్నాడు. 13 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే ఇక్కడ ముఖ్యంగా సాయి కిషోర్ గురించి చెప్పాలి. సాయి కిషోర్ మనకి గుజరాత్ లోపల అద్భుతంగా ఆడుతున్నాడు బౌలర్స్ విషయానికి వస్తే. ఇక్కడ ఆర్సీబీలో మళ్ళీ రజత్ పాటీదార్, అంటే కోహ్లీ, రజత్ పాటీదారు ఎక్సలెంట్గా ఆడుతున్నారు మ్యాచ్ల్లో. అలాగే యష్ దయాల్ అండ్ స్వప్నిల్ సింగ్ కూడా బాగానే ఆడుతున్నారు. ఓకే, సాయి సుదర్శన్ మాత్రం సూపర్ డూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. గిల్ అండ్ సాయి సుదర్శన్ మొన్న ఆడిన మ్యాచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది, సూపర్గా ఆడారు. అలాగే సాయి కిషోర్ అండ్ రషీద్ ఖాన్ విషయం మనకు తెలిసిందే. ఎకానమీ 8.32 ఇచ్చాడు, గుడ్ ఎకానమీ, 7 వికెట్స్ తీసుకున్నాడు. అయితే 9 వికెట్స్ సాయి కిషోర్ మొన్న హార్దిక్ పాండ్యా తోటి ముఖాముఖి తలపడ్డ, అంటే ఇద్దరు ఫైట్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది. అంటే హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నాడు, అంటే ఉట్టిగా అనమాట సాయి కిషోర్ వేసి తను కొంచెం ముందుకి ఇట్లా డిఫెన్స్కి ఆ బాల్ డిఫెన్స్ చేశాడు. బాల్ కొట్టగానే ఇమీడియట్గా ఉగ్రరూపంతో సాయి కిషోర్ వెళ్ళబోయాడు. నాకేమనిపించిందంటే చిన్నపిల్లలు మనకి ఫైట్ చేస్తారు చూడండి పెద్దవాళ్ళతోటి, అని చెప్పి ఇట్లా ఊరికే కొడుతూ ఉంటారు. అట్లా హార్దిక్ పాండ్యా మీదకి సాయి కిషోర్ వెళ్ళటం అనేది ఒక టామ్ అండ్ జెర్రీ కూడా కాదు సార్, ఒక ఎలుక ఒక సింహం మీదకి దూకినట్టు అనిపించింది. ఎక్కడ హార్దిక్ పాండ్యా, ఎక్కడ సాయి కిషోర్. ఇక్కడ ఏంటంటే సార్, ముఖ్యంగా వీళ్ళు క్లిక్ అవుతున్న కొద్దీ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. ఆ రోజు అసలు విషయం ఏం లేదు, ఇమ్మీడియట్గా బాల్ చేతికి దొరికింది, వేసి త్రో చేయబోయాడు. హార్దిక్ పాండ్యా మీదకి అది అనవసరం. కామెంటేటర్స్ కూడా చెప్తూనే ఉన్నారు, అంటే అక్కడ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం. ఇండియా మరి ముఖ్యంగా ఏంటంటే సార్, ఇక్కడ వీళ్ళు ప్లేయర్స్లో వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ, లేదా వాళ్ళ పర్ఫార్మెన్స్ పెరుగుతున్న కొద్దీ, టాలెంట్ పెరుగుతున్న కొద్దీ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, అపోజిట్ టీం అయినా సరే. బికాస్ దే హ్యావ్ సీన్ సో మెనీ మ్యాచెస్, వాళ్ళు చెయ్యనిది లేదు. అలాగే హార్దిక్ పాండ్యా ఒంటి చేత్తోటి పాకిస్తాన్ మీద ఒంటి చేత్తోటి ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి అది చాలా ట్రెండ్ అయింది అప్పట్లో. చేసిన మ్యాచ్లు బౌలర్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్యా మీదకి అలా సాయి కిషోర్ వెళ్ళటం మాత్రం నాకేం నచ్చలేదు. ఇది పక్కన పెడితే మనం ఆర్సీబీ ప్లేయర్స్లో రజత్ పాటీదార్, ఎస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అలాగే కెప్టెన్ కూడా, ఇక కెప్టెన్ తనైనా వర్చువల్ కెప్టెన్ అనే అనుకోవాలి. అసలైన కెప్టెన్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఉండనే ఉన్నాడు. మనకి ఆర్సీబీ కింగ్ కోహ్లీ సూపర్ డూపర్గా ఈసారి కూడా అద్భుతంగా ఆడతాడని ఆశిస్తున్నారు. ఇక ఆర్సీబీ టీం గురించి అయితే అందరికీ తెలిసిన విషయం సార్. టిమ్ డేవిడ్ వరకు, మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వరకు బాగుంటుంది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లైనప్ ఇంకొంచెం బెటర్మెంట్ ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఇక ఇక్కడ మనం ఈ ప్లేస్లో చూసినట్టయితే మనకు గుజరాత్ టీంలో శుభ్మన్ గిల్ మొన్న ఆడిన ఆట, అంటే 30+, 35+ రన్స్ కొట్టినప్పటికీ తను ఇంకా స్టాండర్డ్గా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. జోస్ బట్లర్ ఎప్పట్లాగే మంచి పర్ఫార్మెన్స్ అండ్ చూపిస్తున్నాడు. తను కూడా తనకి ఎక్కువగా, అంటే శుభ్మన్ గిల్కి బాగా
శుభ్మన్ గిల్కి అతని గేమ్కి మాత్రం గట్టిగా ఇది చేసింది ఎవరంటే మనకి సాయి సుదర్శన్ అనే చెప్పాలి. సాయి సుదర్శన్ అనే అతను శుభ్మన్ గిల్తో పాటుగా రన్స్ చేయడంలో సహకరించాడు, అలాగే జట్టు విన్ అవ్వడానికి కూడా దోహదపడ్డాడని చెప్పాలి. సో ఇక ప్రిడిక్షన్ విషయానికి వస్తే నాకు తెలిసి ఆర్సీబీ జట్టు స్ట్రాంగ్గా ఉంది అని నేను అనుకుంటున్నా. ఈరోజు మ్యాచ్లో ఆర్సీబీకి ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. బికాస్ చాలా ఫేవరెట్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఆడబోతున్నారు, మంచి గ్రౌండ్లో ఆడబోతున్నారు. అంటే తనకి చాలా కలిసి వచ్చిన గ్రౌండ్ ఎవరికి, విరాట్ కోహ్లీకి. సో ఐ బిలీవ్ ఇన్ ఆర్సీబీ ఈసారి ప్రిడిక్షన్ మాత్రం. ఒకవేళ ప్రిడిక్షన్ తప్పైనా మనం చేసేది లేదు, బికాస్ ఇట్ ఈస్ బట్ ఒక ప్రిడిక్షన్ ఐపీఎల్ బికాజ్ ఇట్స్ ఐపీఎల్. తప్పకుండా సార్, అంటే ప్రిడిక్షన్స్కి అందకుండా జరుగుతుంది. ప్రిడిక్షన్ చెప్పినా మ్యాక్సిమం ఎంత మనం మిస్ అయినా కూడా 50% మనం చెప్పింది అయితే క్లారిటీగానే మనం 50% అయితే మనం చేయగలుగుతున్నాం. కాకపోతే లాస్ట్ స్లాగ్ ఓవర్స్లో మాత్రం డెత్ ఓవర్స్ అంటాం కదా, వాటిల్లో మాత్రం మనకి అన్ప్రెడిక్టబుల్గా అయిపోతుంది మ్యాచ్. అయితే ఇప్పటి వరకు నెక్ టు నెక్ మ్యాచ్ అనేది జరగలేదు కదా సార్. ఒక లాస్ట్ 5 ఓవర్లు ఉండగా నరాలు తెగి ఉత్కంఠ అంటారు కదా, అది కనిపించలేదు. ఇంకా రావాలి. అలాగే మొన్న సూపర్ ఓవర్ కూడా పడుతుందేమో అని అనుకున్నాము. బీపీఎల్ తెచ్చుకునేంత మ్యాచ్లు లేదు, సూపర్ ఓవర్ పడుతుంది అని అనుకున్నాము. బట్ అది కూడా మిస్ అయింది మనకి. అది కూడా చేస్తుంటే ఇంకా చాలా చక్కగా ఉండేదేమో. అలాంటి మ్యాచ్లు కూడా జరగాలని కోరుకుందాం సార్. ఎందుకంటే డబుల్ ధమాకా లాగా, డబుల్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది చేసేవాళ్ళు. అలాంటి మ్యాచ్లు చూసినప్పుడే ఎగ్జాక్ట్లీ మనకు ఆ ఫీల్ ఉంటుంది అయిపోయిన తర్వాత. తప్పకుండా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి మ్యాచ్లు కూడా మనం చూడబోతున్నాం. అప్పటి వరకు నమస్కారం.